హలో అండి, ఎలా ఉన్నారు? సింపుల్గా ఈరోజు క్యాబేజ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నేను క్యాబేజీని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. క్యాబేజీని చూడండి, సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గిన్నె పెట్టుకొని నూనె 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కూడా అందులో వేసేసాను. మంచిగా ఫ్రై కావాలండి మనకు ఆయిల్లో. అందులో కొంచెం మనం పసుపు కూడా వేసుకుందాము. ఇప్పుడు పసుపు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచిగా నూనెలో వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కూడా వేస్తున్నాను. క్యాబేజీని సన్నగా కట్ చేసుకున్నానండి. నేను ఇక్కడ క్యాబేజీని ఉడకబెట్టలేదు, డైరెక్ట్ నేను కట్ చేసుకొని అందులోనే వేసేస్తున్నాను. మనం ఉడకబెట్టుకోవడం వల్ల, వాటర్ వంపేయడం వల్ల అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయండి. అందుకే నేను ఉడకబెట్టలేదు. చూడండి, ఇలా ఆయిల్లో మంచి క్యాబేజీ ఫ్రై అయితే మనకి ఎగ్ కర్రీ ఉన్నట్టు ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. క్యాబేజీకి సరిపడంతా నేను సాల్ట్ వేసాను. మొత్తం కలిపేసుకుందాము. ఎంత నూనెలో ఫ్రై అయితే మనకు అంత క్యాబేజీ సూపర్గా ఉంటుందండి. 10 మినిట్స్లో అయిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. సూపర్గా ఉంటుందండి. ఇది చపాతీకి, పూరికి, రైస్కి సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నెక్స్ట్ మనం కొబ్బరి పొడి అండి. నేను వేయించుకొని అంటే కొబ్బరి కాల్చుకొని పొడి చేసుకున్న కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి అందులో వేసాను. క్యాబేజీ కర్రీకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. కర్రీ సూపర్గా ఉంటుంది. లాస్ట్ తర్వాతకి నేను కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు కలిపేసుకుందాం మరొకసారి. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఒక 2-3 మినిట్స్లో కర్రీ అనేది అయిపోతుంది. మనకు త్వరగా కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా నేను కొంచెం చూడండి ఎంత దగ్గర పడ్డదో, టెక్చర్ కూడా చూడండి ఎంత బాగుందో కర్రీ అనేసి. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఈ క్యాబేజీ కర్రీని. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.